Hi, I'm Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today we have special guest, Mr. Venkat Reddy garu. సో ఇతను నాకు స్పెషల్ గెస్ట్ అన్నట్టు ఎందుకు చెప్తున్నా అంటే స్పెషల్గా ఆల్మోస్ట్ ఇతనికి మొత్తం ఆపరేషన్స్ 4 ఆపరేషన్స్ అయ్యాయి. అన్ఫార్చునేట్గా కింద పడితే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అయితే అది ఫెయిల్ అయింది. సో బయట చేస్తే మళ్ళీ మా దగ్గరకు వచ్చిన తర్వాత హిప్ రిప్లేస్ చేసాం సెకండ్ సర్జరీ. సో మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ అన్ఫార్చునేట్గా అది డిస్లోకేట్ అయితే మళ్ళీ రీసర్జరీ చేసాం. సో టోటల్గా 3 సర్జరీస్ అయ్యాయి. ఎక్సలెంట్ రికవరీ. యాక్చువల్గా చాలా సిక్ అయిండే. నా దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రెచ్చర్ మీద వచ్చిండే, నడవడానికి చాలా కష్టం అవుతుండేది. సో ఆయన యొక్క రికవరీ ఆయన మాటలు తెలుసుకున్నాం. హలో వెంకటరెడ్డి గారు. రెడ్డి గారు చెప్పండి, ఎట్లా జరిగింది మొత్తం, ఎప్పటి నుంచి ఎట్లా అయింది చెప్పండి. నాకు ముందు కుందవాడి ముందు యశోల ఆపరేషన్ అయింది. ఓకే. అది తుంట ఇరిగింది. ఓకే. దాన్ని చేసినాక మళ్ళోసారి కింద పడితే ఇరిగింది. అది మళ్ళీ ఇరిగింది. ఇది మళ్ళీ మా కోడలు మీ దగ్గర తీసుకుని వచ్చింది. అవును. తేజ ఇక్కడ రెండో ఆపరేషన్ చేసినాం. రెండో ఆపరేషన్ చేసినాక అది తీసేసి మళ్ళీ బొక్క అతికినాక మళ్ళీ చేసినాం. మూడో ఆపరేషన్ చేసినాం. తర్వాత ఏం జరిగింది? మళ్ళా ఇక చిన్న ఇంజరీ అయింది. చిన్న ఇంజరీ. ఓవరాల్ గా ఎట్లా ఉంది మీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత? పర్లేదు, మంచిగా ఉంది సార్. నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు? నాతో నేను తిరుగుతున్నా ఇప్పుడు. అంత బాగుంది. పర్వాలేదు. వెరీ గుడ్. సో ఈ ఏజ్ లో ఆపరేషన్ చేయించుకున్నావు కదా, ఎంత ఉంటుంది మీ ఏజ్? అదే 66 దాకా ఉంటుంది సార్. 66. చిలుకూరు బాలాజీ నుంచి వచ్చారు. యూజువల్గా చాలా మంది భయపడతా ఉంటారు సర్జరీ, హిప్ సర్జరీ అంటే ఒకసారి చేసుకుంటే ఫెయిల్ అవుతుందా, సెకండ్ సర్జరీ. బట్ రెడ్డి గారు ఏంటంటే చాలా పని చేస్తారు. అది ఒక నిమిషం కూడా ఖాళీగా ఉంటారు. అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటారు, వాటర్ ట్యాంకులు ఎత్తుంటారు, క్లీన్ చేస్తుంటారు. సో ఆ టైంలో కింద పడిపోతున్నాడు. సో అప్పటి నుంచి మళ్ళీ జాగ్రత్తలు చెప్పినప్పటి నుంచి ఇంకా ఏమాత్రం రిపీట్ లేదు. ఇప్పుడు ఫాలోఅప్కి వచ్చాడు సింపుల్గా. సో నెవర్ హెసిటేట్ అబౌట్ హిప్ సర్జరీ. హిప్ సర్జరీ ఈజ్ నోన్ యాజ్ ఫర్గాటన్ హిప్ సర్జరీ. సో సర్జరీ చేయించుకోవాలి, మర్చిపోవాలి. కింద మాత్రం పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే కింద పడితే ఏ పేషెంట్కైనా ఫ్రాక్చర్స్ అవుతాయి. సో ఐ థ్యాంక్ వెంకటరెడ్డి గారు, హిస్ ఫ్యామిలీ మెంబర్స్ తేజ అండ్ వాళ్ళ కొడుకు సతీష్ నన్ను ట్రస్ట్ చేసినందుకు. సో వీఆర్ ద టాప్ 3 హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ రోబోటిక్స్. We all thank our patient, doctors and staff. Thank you.